సూపర్, చాలా బాగుందండి. వేడివేడి అన్నంలో తినండి, చాలా బాగుంటుంది. పుదీనా టమాటో చట్నీ, పుదీనా టమాటా పల్లీలు ఒకసారి ట్రై చేయండి. ఇక మనకి కారంకి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. అలాగే పల్లీలు కూడా 2 కొంచెం మనం ఆయిల్‌లో వేసి వేయించేసిన తర్వాత, మనం కరిగి ఆరబెట్టుకున్న పుదీనా ఉంటది కదండీ! అది తీసుకొని ఆయిల్‌లో మగ్గిన తర్వాత, ఒక 2, 3 టమాటాలు మీ పులుపుకి తగ్గట్టు వేసుకొని అది కూడా మగ్గనివ్వండి. అది ఎలా మగ్గాలి అంటే కొంచెం ఇలా దగ్గరకొచ్చేయాలనమాట. ఆ తర్వాత మిక్సీ జార్‌లో ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి, ఈ పచ్చిమిరపకాయ పల్లీలు నలిగిన తర్వాత, పుదీనా, కొత్తిమీర వేసి చక్కగా బరగ్గా రుబ్బేసుకోండి. ఇది బాగా సాఫ్ట్‌గా కన్నా కొంచెం బరగ్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. తాలింపు పెట్టుకోవడం ఇష్టం ఉన్నవాళ్ళు పెట్టుకోండి, లేదంటే అక్కర్లేదు. నేనైతే ఇక్కడ తాలింపు పెట్టలేదు. చక్కగా వేడి వేడి అన్నంలో తింటే చాలా బావుంటుంది. ఇక్కడ గనక మీకు ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే మీరు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సూపర్, చాలా బాగుందండి. వేడివేడి అన్నంలో తినండి, చాలా బాగుంటుంది. పుదీనా టమాటో చట్నీ, పుదీనా టమాటా పల్లీలు ఒకసారి ట్రై చేయండి.